అంటే చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇది కొంత కామన్ దాని క్వశ్చనే. అంటే ఈయన అంటే ఇంజనీర్ల గొప్పతనమా, లేకపోతే కేసీఆర్ గారి గొప్పతనమా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఇంజనీర్లు సరిగా లేరా, సలహాలు ఇచ్చేవారు సరిగా లేరా క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో క్లారిటీ మీకు స్టూడియోతో ఏం సంబంధం అంటే ఓన్లీ మీరు యాంకర్ నన్ను క్వశ్చన్ అడుగుతాను, నేను ఆన్సర్ ఇస్తాను. ఎస్ ఈ మైకుల గురించి, ఆ కెమెరాల గురించి, వీటన్నిటి గురించి నేనే డిజైన్ చేసినాను మీరు అంటే ఎవరన్నా నవ్వుతారు కదా. అంతే. టెక్నికల్ టీమ్ ఉంటుంది. కేసీఆర్ గారు కూడా అంతే. కాకపోతే ఈ అన్నిటి మీద మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో దీని యజమాని ఆయనకు తెలిసి ఉంటుంది కొంత. ఎందుకంటే అందరితో మాట్లాడతారు కాబట్టి కెమెరా ఎంత అవుతుంది, ఏది వాడాలి, నోకియానా, సోనియా. ఇది కూడా అంతే. కాళేశ్వరంలో కేసీఆర్ గారికి ఉన్న తపన ఏంటంటే పాత ప్రాజెక్టులకు పునఃప్రతిష్ఠ చేయాలి, మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి, ఆయకట్టు స్టెబిలైజ్ చేయాలి, కొత్త ఆయకట్టు పెంచాలి. ఈ రెండు తప్ప ఆయనకు మిగతా ఏం సంబంధం లేదు. మిగతా ఇంజనీర్లు మాట్లాడేటప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చర్చించి నిర్ణయం తీసుకోవడంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాత్ర ఉంటుంది తప్ప ఆయన ఏమన్నా సివిల్ ఇంజనీరా డిజైన్ చేయడానికి కాదు కదా. అంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు నేనే దగ్గరుండి చేశాను అంటే ఆ పదాన్ని వాళ్ళు అట్లా తీసుకోవడం జరిగినట్టుంది. కానీ ఇప్పుడు సిబిఐకి అది అప్పచెప్పినట్ట, ఇంకా ప్రజల్లో కూడా చివరిగా దీనికి సంబంధించి క్లోజ్ అనేది సిబిఐకి ఇది అప్పగించినట్ట, సిబిఐ దీంట్లో నిజాలను తేలుస్తుందా అనేది ప్రజలకు ఒక్కటి. అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం సిబిఐ విచారణకు చేపట్టడానికి ఇది అర్హమైన సబ్జెక్టు కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సిబిఐ విచారణకు తగదు. ఎందుకు తగదు అంటే దానికి అర్హత లేదు. వాళ్ళ విచారణ సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. అవినీతి మీదనో ఇంకో దాని మీదనో చేస్తారు. ఇది ఇలా పీసీ ఘోష అవినీతి జరిగిందని చెప్పలే, ఎన్డీఎస్ఏ చెప్పలే, విజిలెన్స్ కమిటీ కూడా చెప్పలే. కాబట్టి అవినీతి మీద ఆరోపణలు లేనప్పుడు సిబిఐకి ఇవ్వడం ఏంటంటే టేక్ ఓవర్ చేస్తుందా చెయ్యదా, దీంట్లో ఎమోషన్స్ ఏం లేవు. కవిత గారు అన్నట్టు, తన కూతురు అన్నట్టు దీంట్లో జరిగింది అవినీతి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇట్లాంటివి కూడా ఆధారాలుగా తీసుకొని వీళ్ళు కేసు ఫైల్ చేయడము లేకపోతే సిబిఐకి అపోజ్ చేయడం జరుగుద్ది అంటారు. ఇలా ఎమోషన్స్ ఉండదు ఇట్లాంటి దాంట్లో. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిబిఐ విచారణ అనేది చేయడానికి దానికి కొంత ఫైల్లో బలం ఉండాలి. ఇక్కడ అవినీతి ఆరోపణలే లేవు. ఒకటి. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 13 జిల్లాల్లో నడుస్తున్నాయి. కొన్ని 100 పైన మండలాల్లో నడుస్తున్నాయి. ఈ ఒక్కొక్క మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎక్కడన్నా అవినీతి మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? కొన్ని ఇక్కడ మీ ఏసీబీ ఆఫీస్ ఉంది, అక్కడ అప్లికేషన్ ఎవరైనా ఇచ్చారా? కొన్ని సిఐడీలు ఎవరైనా ఇచ్చారా? సైబర్ క్రైమ్లో ఎవరైనా ఇచ్చారా? సిఐడికి ఇచ్చారా? ఈడీకి ఇచ్చారా? కొన్ని కాళేశ్వరం మొదలైన కాడ నుంచి 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా అవినీతి మీద ఒక సింగిల్ పేజీ దరఖాస్తు ఉందా? లేనప్పుడు ఎట్లా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది? ప్రాజెక్ట్ జనాలకు అర్థమైతే కదా సార్, నీళ్ళు వస్తే చాలు అనుకుంటాం. అలాంటి కామన్ మ్యాన్ ఏమనుకుంటే నాకు నీళ్ళు వస్తే చాలు, నువ్వు ఎట్టా చేస్తే నాకేంది అని నేను అనుకుంటా. కాబట్టి నేను నాకేమనిపిస్తుంది అంటే కాళేశ్వరం మీద ఎవరికన్నా అర్థమైతే వాళ్ళకు యునానిమస్గా ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి ఇవ్వచ్చు. ఎందుకంటే అంతకంటే గొప్ప అదే మీతో అర్థం చేసుకునే ప్రయత్నమే కామన్ మ్యాన్ గా మేము తర్వాత ప్రజలకు కూడా అందించాలనేటువంటి ఇలాంటి వాళ్ళేమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉన్నా అర్థం చేసుకోరు. వాళ్ళు కావాలని చెప్పి దీన్ని తప్పు పట్టడానికి అబద్ధాలు చెప్తా ఉంటారు. రైట్ సార్. అంటే మీరు చెప్పిన ఇలా శిక్షలు పడేది ఏముండదు శ్రీనివాస్ గారు. హరీష్ రావుకి శిక్ష పడదు, ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ చేసిన శిక్ష పడదు. ఇలా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ మీద శిక్షలు ఉండవు. అదే నేను విధానపరమైన ఏదైనా కానీ ఇప్పుడు ఇంజనీర్లను తప్పుపడతారు కావచ్చు, మీరు నిర్లక్ష్యం చేశారు, మీరు అశ్రద్ధ చేశారు, ఇట్లాంటివి ఉంటాయి కావచ్చు, కానీ వాళ్ళకు కూడా శిక్షలు పడవు. మరి అట్లాంటి ఎంక్వైరీ చేయడం ఎందుకు, ఖర్చు ఎందుకు, టైం ఎందుకు? ఇది ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి అందులో, చేస్తే తప్పేంటి అనేది మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. కాళేశ్వరంలో అసలు సమస్య ఏంటంటే 57 సంవత్సరాల్లో ఒక్క బ్యారేజ్ లేదు గోదావరి మీద. ఒకటంటే ఒకటి. నిజాం కాలంలో సదర్ మాటని కట్టారు, తర్వాత అది పాడైపోయింది. అది తప్ప వేరే బ్యారేజ్ లేదు. కేసీఆర్ గారు ఒకటేసారి 6 బ్యారేజీలు కట్టారు. సదర్ మాట ఒకటి, సుందిల్లో ఒకటి, వరుస చెప్తా. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఎల్లంపల్లిని కంప్లీట్ చేశారు, అదివరకు అది కూడా లేదు. తర్వాత సుందిల్లో, అన్నారము, మేడిగడ్డ, సమ్మక అండ్ సీతారామ, ఈ బ్యారేజీలన్నీ కట్టిన తర్వాత ఎవరికి ప్రాబ్లం అయింది? డెల్టా రైతులకు ప్రాబ్లం. 57 ఏళ్ళు ఎందుకు కట్టలేదు బ్యారేజ్ తెలంగాణ గోదావరి మీద అంటే డెల్టా రైతుల కోసం. డెల్టా రైతులు ఏం చేస్తున్నారంటే 13 లక్షల ఎకరాలు అర్ధర్ కాటన్ బ్యారేజ్ కింద 2 దిక్కుల కాలువలతోని పంటలు పండించుకుంటున్నారు. ఎప్పుడు 1853 నుంచి. తర్వాత ఏమైంది, 1970 వచ్చేసరికి ఆ బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు ఏం లేదు, మళ్ళా కట్టారు. అది ధ్వంసం అయితే మళ్ళీ కట్టారు.
ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు చెప్తుంటారు 150 ఏళ్ళ కింది బ్యారేజ్ 180 ఏళ్ళ కింది బ్యారేజ్ అట్లే ఉంది కదా. మన ముఖ్యమంత్రి అయితే ఎన్నోసార్లు అన్నాడు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్యారేజ్ తిరిగి కట్టారు. ఆ బ్యారేజ్ కాదు, గూగుల్లో చెప్తుంది కదా, మనకు వికీపీడియా దొరుకుతుంది కదా. వికీపీడియాలో ఏం రాస్తుందో తెలుసా? ఇప్పుడు మీరు ధవళేశ్వరం ఆనకట్ట అని, ధవళేశ్వరం ఆనకట్టలో మేడిగడ్డ కట్టిన దగ్గర నుంచి రైతులకు నీళ్ళు రావట్లేదు, ఆయకట్టు విస్తీర్ణం తగ్గింది, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఉంటుంది 2019 నుంచే. అంటే 4 పంటలకు నానా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఎందుకంటే తొలకరి నాట్లు జూలైలో వేయాలి. మేడిగడ్డ బంద్ చేసిన తర్వాత జూలైలో నీళ్ళు రావు, ఆగస్టు సెప్టెంబర్లో కానీ వరదలు వస్తాయి. ఎప్పుడో క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప ఈ సంవత్సరం అయినట్టు. కాబట్టి వాళ్ళకు నాట్లకు నీళ్లు ఉండవు. తర్వాత అంటే శబరి నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, అప్పర్ సీలేరు లోవర్ సీలేరు. అక్కడ ఏంటంటే కొంత పవర్ ప్రాజెక్ట్స్, మాచుకొండ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంది, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ వల్ల కొన్ని నీళ్ళు వస్తాయి. కానీ 13 లక్షల ఎకరాలకు అవి సరిపోవు. తర్వాత నవంబర్ నుంచి మేడిగడ్డ గేట్లు వేస్తారు, మళ్ళీ నీళ్ళు రావు. ఇంద్రావతిలో వచ్చే నీళ్ళు దేవాదులకు వెళ్ళిపోతాయి, ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ దగ్గర. సీతారామ దగ్గరికి ఏమైనా కొన్ని వస్తే వాళ్ళు వాడుకుంటారు. ఇక శబరి తప్ప వాళ్ళకి దిక్కులేదు. శబరితో 13 లక్షల ఎకరాలకు పంటలు పండవు. ఏం చేయాల్సి ఉండే వాళ్ళు? స్టోరేజ్ పెట్టుకోవాల్సి ఉండే, స్టోరేజ్ పెట్టలేదు. పోలవరం పూర్తయ్యేదాకా డెల్టా రైతులకు ఖరీఫ్లో 25% ఇబ్బందులు వస్తాయి, రబీలో 75% ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కలిసి అనుకున్న ప్రణాళికలో భాగంగా ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడ పెట్టి ఈయన ఉన్నంత వరకు మేడిగడ్డ రిపేర్ చేయడు, పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. మేడిగడ్డ సమస్య 250-300 కోట్లతో అయిపోయేది. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది సత్వరమే దాన్ని నిర్మించాలని. బట్ అది ఎందుకు కట్టారు అంటే దాన్ని అట్లా పెట్టి విచారణల పేరు మీద, సిబిఐ పేరు మీద, ఇంకో దాని పేరు మీద ఈ కాలయాపన చేసి ఈ 4 ఏళ్ళు కంప్లీట్ చేస్తారు.